Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ సాయి చింతల. బ్లాగ్ అయితే వచ్చేసి మనమైతే కొత్త హీరో 9 బ్లాక్ అయితే తీసుకున్నాం గోప్రోది. సో దాన్ని అయితే ఈరోజు డీటెయిల్గా అయితే మీకు చూపిస్తాను. బాక్స్లో ఏమున్నాయి, బిల్ ఎంత పడింది, ఎంత ఆఫర్ వచ్చింది, సో ఇవన్నీ అయితే నేనైతే ఈ బ్లాగ్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంతకుముందు అయితే నాకు హీరో 7 బ్లాక్ అయితే ఉంటుండే, అది కూడా 25,000 అరౌండ్ పెట్టి ఒక 2 years బ్యాక్ కొన్నా. సో దాన్ని అయితే ఎక్కువ యూజ్ కూడా చేయలేదు. సో నేనైతే సడన్గా అయితే అదైతే వర్కింగ్ అయితే అయిపోయింది. సో ఏందని ప్రాబ్లం అయితే చెక్ చేయించాను. ఇక్కడ మన హైదరాబాద్లో కూడా లేదు దీని సర్వీస్ అయితే, ఇంకా రిపేర్ చేసే వాళ్ళు కూడా లేదు. సో ఇంకా నేనైతే అది వేరే నా బ్రదర్ దగ్గరికి అయితే పంపించి ఢిల్లీకి అక్కడ రిపేర్ చేయించడానికి అయితే చూసాను. కానీ సో అయితే మదర్ బోర్డ్ ప్రాబ్లం వల్ల అదైతే రిపేర్ కూడా చేయలేదు, రిప్లేస్మెంట్ కూడా లేదు. నేనైతే గోప్రో వాళ్ళకు కూడా మెయిల్ చేశాను సో ఈ ఇష్యూ మీద. సో వాళ్ళైతే ఏం చేశారు, హీరో 7 బ్లాక్ అనేది అయితే మొత్తం డిస్కంటిన్యూ అయిపోయింది కాబట్టి ప్రోడక్ట్. సో వాళ్ళైతే ఒక 15% ఆఫర్ అయితే ఇచ్చారు కొత్త ప్రోడక్ట్ మీద. అదైతే ఆ అఫీషియల్ సైట్లోనే ఆ కూపన్ అనేది అప్లై అవుతుంది. సో నాకైతే యూజ్లెస్ అనమాట అది. అయితే ఏమున్నా యూఎస్ ఆ కంట్రీస్కి, కొన్ని కంట్రీస్కే డెలివరీ ఉంది. సో ఇండియాలో అయితే ఆ ఆప్షన్ కూడా లేదు. సో ఇంకా నేనైతే అంత టైం వేస్ట్ అని చెప్పేసి సో ఇంకా నేనైతే హీరో 9కి అయితే అప్గ్రేడ్ అయిపోయాను. ఇదైతే నాకు 27,490 అయితే పడ్డది అమెజాన్లో. దీన్ని అయితే తీసుకోవడం జరిగింది ఒక 2 days బ్యాక్. సో ఇప్పుడైతే దాని మొత్తం డీటెయిల్గా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వ్లాగ్లో అయితే. లెట్స్ చెక్ ద వ్లాగ్. ఇదే గాయస్ మనం అయితే తీసుకున్న కొత్త హీరో 9 బ్లాక్ అయితే. దీనికైతే ఇంకా మనకైతే ఎండ్యూరో బ్యాటరీ అని చెప్పి అయితే 3,000 వర్త్ అయితే మనకైతే కెమెరాతోనైతే పంపించారు. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 24 months వారంటీ అని చెప్పి లగ్జరీ ప్రొఫెషనల్ అని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే మనకి సర్వీస్ చేస్తున్నారు. ఎక్స్ట్రా ఏమన్నా ఈ లగ్జరీ ప్రొఫెషనల్స్ అనే కంపెనీ వాళ్ళైతే మనకేమన్నా రిపేర్స్ ఉన్నా వీళ్ళైతే ఏం చేశారంటే రిప్లేస్మెంట్ అయితే మనకి చేశారు ప్రోడక్ట్స్ అనే వాటిని. సో గోప్రోకి ఏంటంటే రిపేర్ లేదనమాట. సో మీకు ఇన్ కేసు ఏమన్నా బెంగళూరు కానీ, చెన్నై కానీ ఇలాంటి ప్రైమ్ ఏరియాస్, అక్కడ ముంబై, పూణే ఇలాంటి వాటిలో అయితే కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు అయితే ఉన్నారు గోప్రో రిపేర్స్ అయితే. సో అక్కడికి అయితే యూజ్ చేసుకోండి. సో ఇప్పుడైతే దీన్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో గైస్ ఇదైతే కెమెరా చూడండి, ఇదైతే ఇట్లా ప్యాకింగ్ అయితే ఉంది. సో ఇప్పుడైతే దీన్ని అయితే మనం అయితే అన్బాక్స్ చేసేద్దాం దన. సో దీన్ని అయితే ఇప్పుడైతే మనం అయితే అన్బాక్స్ చేసేద్దాం. అయితే చూడండి గాయస్, మనకైతే మంచి కేస్ అయితే వీళ్ళు గోప్రో వాళ్ళు అయితే అప్డేట్ చేశారు ఈ కెమెరాకి అయితే. ఇంతకుముందు అయితే మనకి జస్ట్ ఉత్తి బాక్స్ ఇచ్చేసి దానిపైన మౌంట్ లాగా ఇచ్చేసి ఉండదన్నమాట. ఇప్పుడైతే మంచిగా ప్యాకింగ్ అయితే వేసి పంపుతున్నారు గోప్రో వాళ్ళు అయితే. సో ఇప్పుడైతే దీన్ని ఇంకా మనం అయితే జిప్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ మీద అయితే మనం చూసుకోండి హీరో గోప్రో లోగో అయితే ఇచ్చేసారు. ఇక్కడైతే మనం చూడండి హైపర్ స్మూత్ స్టెబిలైజేషన్ 3.1 3.0. ఇప్పుడైతే మనం గోప్రో లోగో అయితే చూస్తున్నాం ఫ్రెండ్స్. ఇది అయితే గోప్రో కంపెనీ వాళ్ళది అనమాట. సో హైపర్ స్మూత్ 3.0 హీరో 9 బ్లాక్. అండ్ కెమెరా చూడండి, కెమెరా లోగో ఇదైతే చూడండి. క్లౌడ్ అప్లోడ్స్ ఆటోమేటికల్లీ టు ది క్లౌడ్. గూగుల్ క్లౌడ్లోకి అయితే డైరెక్ట్గా అయితే మనకైతే అప్లోడ్ ఉంటుంది. 20 MP కెమెరా, 4K 30 ప్లస్ 5K 30 ప్లస్ 4K 60 FPS. 1080లో అయితే మనమైతే లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు. 33 feet 10 meters వరకు అయితే దీన్ని అయితే అండర్ వాటర్ అయితే ఇచ్చారు మనకి. ఇంకా ఇక్కడైతే చూసుకొని 20 MP 5K 30 FPS ప్లస్ 4K 60 1080p 24/240 33 feet వరకు అయితే దీని అయితే మనం అండర్ వాటర్లో అయితే వీడియో షూట్ చేసుకోవచ్చు. వాయిస్ కంట్రోల్ అయితే ఉంది దీంట్లో. అయితే 8x స్లో మోషన్ వీడియో అయితే మనం షూట్ చేసుకోవచ్చు. డేటా ఓవర్లేస్ అండ్ టైం వ్యాప్ అని చెప్పి అయితే దీంట్లో అయితే కొత్త ఆప్షన్ ఉంది 3.2 అని.
అయితే ఇంకా 1080లో అయితే మనం అయితే లైవ్ స్ట్రీమింగ్ అయితే తీసుకోవచ్చు. సూపర్ ఫోటో ప్లస్ హెచ్డిఆర్ అయితే తీసుకొచ్చింది. రా ఫోటో అయితే మనకి దీంట్లో అయితే ఉంది. వెబ్ క్యామ్ మోడ్లో కూడా దీనైతే యూజ్ చేసుకోవచ్చు. ఫుల్ టచ్ స్క్రీన్. సో ఇంకైతే బ్యాక్ సైడ్ చూసుకుంటే సేమ్ అప్లోడ్ యువర్ ఫుటేజ్ టు ది క్లౌడ్ వైల్ ఛార్జింగ్ చేసుకునేటప్పుడు కూడా ఇంకైతే క్లౌడ్ వచ్చు విత్ గోప్రో సబ్స్క్రిప్షన్. ఇంకా దీనిలో అయితే గోప్రో క్విక్ అని చెప్పి అయితే యాప్ ఉంటుంది మనకి. దీన్ని అయితే మనం డౌన్లోడ్ చేసుకొని మొత్తం యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో బాక్స్ మీద అయితే యూజ్ చేసుకుంటే 49,500 అయితే ఉంది ప్రైస్. దీంట్లో అయితే మనకి 27,500కి అయితే మనకైతే ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది అమెజాన్లో. సో ఇంకా ఇవన్నీ అయితే మనకి తెలిసినాయి అన్నమాట కెమెరా గురించి. సో అయితే అయిపోయింది. బాక్స్లోకి అయితే వచ్చేసి మనం నేనైతే ఓపెన్ చేయగానే మనకైతే ఫస్ట్ అయితే ఇట్లా అయితే మనకి ఇవైతే ఇచ్చారు. సబ్స్క్రైబ్ టు GoPro ఫర్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, ఫుల్ యాక్సెస్ టు GoPro క్విక్ యాప్ ఎడిటింగ్ టూల్స్, అన్లిమిటెడ్ క్లౌడ్ బ్యాకప్ ప్లస్ ఆటో అప్లోడ్స్ అండ్ ఆటో హైలైటెడ్ వీడియోస్, నో క్వశ్చన్స్ ఆస్క్డ్ కెమెరా రిప్లేస్మెంట్, up to 50% off accessories at GoPro.com and $100 off your next GoPro. అయితే మనకైతే ఈ స్కాన్ చేసి మనమైతే రీషేర్ చేసుకుంటే సబ్స్క్రైబర్ లాగిన్ చేసుకుంటే మనకు మాత్రం ఈ 4 అయితే మనకైతే యాక్సెస్ అయితే ఉంటుంది మనకి అని చెప్పి ఫ్యూచర్లో అయితే మనకైతే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే సో ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో అయితే ఉంది దీంట్లో. అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనకు వచ్చేసి స్టిక్కర్స్ ఉన్నాయి. సో దీంట్లో అయితే మనకి ఈ ఉన్న యాక్సెసరీస్ ఎట్లా మౌంట్ చేసుకోవాలని చెప్పి అయితే మనకి చిన్న ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ లాగా అయితే ఇచ్చారు. ఇది అదెహెసివ్ టేప్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి హెల్మెట్కి, ఇంకా ఎట్లా పుష్ చేయాలి దాంట్లోకి ఫిక్స్ చేయడానికి అని చెప్పి అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ లాగా ఇచ్చారు. సో ఇక్కడైతే చూసుకుంటే మన ఇవి అయితే స్టిక్కర్స్ గోప్రోవి, హెల్మెట్స్, ఇంకా దేనికన్నా బైక్స్కి వీటికి ఇంకా ల్యాప్టాప్కి అయితే పెట్టుకోవడానికి అయితే స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. సో ఇంకా అయితే దీన్ని ఛార్జింగ్ పాయింట్ అయితే ఎట్లా ఓపెన్ చేయాలి, ఎట్లా ప్లగ్ ఇన్ చేయాలని చెప్పి అయితే డీటెయిల్ ఇన్స్ట్రక్షన్గా అయితే ఈ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే మనకి ఇచ్చారు. సో నెక్స్ట్ అయితే చిన్న ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అయితే ఉంది దీంట్లో చూసుకుంటే. ఇదన్నమాట. బాక్స్లో అయితే మనకైతే ఇంకా గోప్రో వాళ్ళ ఒరిజినల్ ఛార్జర్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి గోప్రో లోగో అయితే గోప్రో. సో ఎప్పుడైనా ఈ కెమెరాస్ వాడేటప్పుడు అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఛార్జెస్తోనైతే ఛార్జ్ చేస్తేనే మనకి లైఫ్ అనేది బాగా వస్తుంది అని చెప్పి నా ఒపీనియన్. ఎందుకంటే ఇన్ కేస్ మనం వేరే ఏమన్నా OnePlus ఆ ఛార్జెస్ హై వోల్టేజ్ ఉన్న ఛార్జెస్ అవి యూజ్ చేసి ఈ కెమెరాస్కి యూజ్ చేసామనుకో, సో దీంట్లో ఉన్న మెయిన్ బోర్డ్ సర్క్యూట్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి మదర్ బోర్డ్ అయితే డ్యామేజ్ అవుతాయి. లాస్ట్ టైం నేను అంతే ఒక్కొక్కసారి ఇన్ కేసు కొన్నిసార్లు అయితే యూజ్ చేసిన. సో దానివల్లనే నాకు మెయిన్ బోర్డ్ మదర్ బోర్డ్ ప్రాబ్లం అయితే వచ్చింది Hero 7 బ్లాక్లో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. అందుకే ఒరిజినల్ ఛార్జర్తోనైతే మనం ఛార్జ్ చేసుకుంటే మాత్రం మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. సో ఇప్పుడైతే మనం అయితే కెమెరాని అయితే బయటికి తీద్దాం. సో ఇదైతే ఓపెన్ చేసాక ఏం లేదు కింద అయితే. సో ఇప్పుడైతే మనం లెన్సెస్ మీద అయితే అన్నీ తీసేద్దాం. ఇక్కడ Hero 9 బ్లాక్ అయితే వచ్చేసి మనకైతే 2 స్క్రీన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఇది ఒక స్క్రీన్ అనమాట. సో ఇదేమో టచ్ డిస్ప్లే బ్యాక్ సైడ్ చూడండి గోప్రో లోగో.
కెమెరాలోకి అయితే వస్తే మనం చూడండి, ఇప్పుడు ఇదైతే కెమెరా అనమాట, 9 బ్లాక్. సో ఇదైతే GoPro Hero 7 Hero 8 కన్నా కొంచెం పెద్దగా అయితే ఉంది స్క్రీన్ అయితే. చూడడానికి కూడా చూడండి ఎంత ఎంత పెద్దగా ఉందో. వెయిట్ కూడా దీన్ని చాలా అయితే అప్గ్రేడ్ చేశారు GoPro వాళ్ళు అయితే. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే ఆన్ చేద్దాం. సో ఆన్ చేయగానే మనకైతే చూడండి, ఇంకా దీంట్లో అయితే SD కార్డ్ అయితే ఇన్స్టాల్ చేయలే. సో ఇప్పుడు చూడండి, మనమైతే మనకు అనిపిస్తున్నది కదా, మనం ఏదైతే రికార్డ్ చేసుకుంటున్నామో అదైతే మనకైతే ఇప్పుడు ఈ స్క్రీన్లో అయితే కనిపిస్తుంది. సో ఇదైతే 2 డిస్ప్లే అనమాట, Hero 9 బ్లాక్. దీంట్లో అయితే ఆప్షన్స్ అయితే వచ్చేసి మనకి స్టాండర్డ్ మోడ్ అయితే ఉంది ఫ్రెండ్స్. స్టాండర్డ్ మోడ్ అయితే మనం చూసుకుంటే 1080 60 FPS వైడ్ యాంగిల్ అనే వీడియోలు అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి సూపర్ వ్యూ అని చెప్పి అయితే మనకు అయితే ఒకటి ఉంది ఆప్షన్. ఈ సూపర్ వ్యూలో అయితే చూసుకుంటే ఎట్లా వస్తుందో చూడండి. యాక్టివిటీలో అయితే చూడండి, ఈ సూపర్ వ్యూ అని చెప్పి దీంట్లో ఆప్షన్లు అయితే చూడండి ఫ్రెండ్స్, మనకైతే వైడ్ యాంగిల్ కాకుండా అయితే చూడండి సూపర్ వ్యూ లాగా ఎంత క్రేజీ ఉందో. సో నెక్స్ట్ వచ్చేసి మనకున్న ఆప్షన్ అయితే దీంట్లో సినిమాటిక్ అని చెప్పే ఆప్షన్ అయితే కూడా మనకైతే GoPro వాళ్ళు అయితే దీంట్లో తీసుకొచ్చారు. సో చూడండి, సినిమాటిక్ అని చెప్పి అయితే ఉంది. దీంట్లో అయితే 4K ఆప్షన్ అయితే ఉంది మనకి. 4Kలో అయితే మనమైతే సినిమాటిక్ షాట్స్ అయితే తీసుకోవచ్చు కెమెరాతోనైతే. ఇంకా స్లో మోషన్ అని చెప్పి అయితే మనకి 1080 20 వైడ్ యాంగిల్ అని చెప్పి అయితే ఇచ్చారు. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇటంటే మాత్రం ఫోటో అయితే మనకు ఆప్షన్ ఉంది. ఫోటోలో అయితే మనకి దీంట్లో కూడా ఆప్షన్ ఉంది, వైడ్ యాంగిల్ అని చెప్పి, లైవ్ బ్రష్ అని చెప్పి, బ్రష్ నైట్ ఫోటో అని చెప్పి ఈ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో అయితే చూసుకుంటే టైం ల్యాప్స్ కూడా ఉంది మనకు ఆప్షన్, ఇదన్నమాట. ఇప్పుడు ఈ GoPro అయితే మనకి బ్యాటరీ అయితే వచ్చేసి మనకైతే ఇప్పుడు ఫుల్ అప్గ్రేడ్ అయిపోయింది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ ఇప్పుడైతే 1700 mAh బ్యాటరీ అయితే ఇవ్వడం జరిగింది. నేను బ్యాటరీని కూడా అయితే మీకు చూపిస్తాను, ఎంత పెద్దగా ఉందో అయితే చూస్తాను. సో ఇదన్నమాట కెమెరా అయితే GoPro Hero 9. సో దీనికైతే వచ్చేసి మనకైతే అంతకుముందు అయితే డైరెక్ట్ కేస్కి వచ్చి ఇట్లా ఇస్తుండే కదా. సో దీనికైతే డైరెక్ట్ ఇట్లా మౌంటింగ్, డైరెక్ట్ ఇట్లా సిస్టమ్ దీనికే ఇట్లా మౌంట్ చేయడానికి అయితే ఇక్కడ కింద అయితే ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇంకా ఇదైతే ఇట్లా తీసేసుకొని, సో మనకైతే లోపల ఉన్నాయి కదా, లోపల ఉన్న బ్రాకెట్స్లో అయితే మన యాక్సెసరీస్లో అయితే దీంట్లో ఉన్నాయి. సో ఇదైతే ఆఫ్ చేద్దాం కెమెరా. ఇట్లా అంటే మాత్రం ఆఫ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మనకి ఇది ఇచ్చారు కదా, ఇది మనం
కెమెరా మౌంట్ వేసుకోవడానికి అయితే ఇది ఆప్షన్ అనమాట. సో ఇదైతే మనం డైరెక్ట్ ఇట్లా ఫిట్టింగ్ అయితే ఉంది కదా, ఓపెన్ చేసేసి ఎక్కడైతే మౌంట్ చేసుకోవాలనుకుంటామో అక్కడ డైరెక్ట్ ఇది ఫిట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అయితే అదెన్షూ టేప్. సో ఇది హెల్మెట్స్కి కానీ లేదా ఎక్కడైతే మనం పెట్టి వీడియో షూట్ చేసుకోవాలనుకుంటామో అక్కడ పేస్ట్ చేసి నెక్స్ట్ ఈ రబ్బర్ అయితే ఉంది కదా, ఈ రబ్బర్ని ఇట్లా పైకి అనేసి సో మనమైతే ఇది ఇట్లా మౌంట్ దీంట్లో ఇట్లా పెట్టేస్తే మౌంట్ అయిపోతుంది. ఇలా మౌంట్ చేసినాక తర్వాత ఇది లాక్ చేసుకుంటే మనకి ఇంకా సెట్ అయిపోతుంది గోప్రో అనేది. సో ఇంకా మనం ఫుల్ టైట్ చేసుకోవచ్చు, దీన్ని టైట్ చేసుకొని సో ఇట్లా మనమైతే రన్నింగ్లో అయితే యాక్షన్ ఫుటేజ్ని అయితే షూట్ చేసుకోవచ్చు. సో ఇది అనమాట గోప్రో హీరో 9 బ్లాక్. చూసారుగా డీటెయిల్గా. సో మనకు వచ్చిన ఎండ్యూరెన్స్ బ్యాటరీ కూడా మనమైతే అన్బాక్స్ చేద్దాం ఇప్పుడు. ఎండ్యూరో బ్యాటరీ, లాంగ్ లాస్టింగ్ ప్లస్ వైడ్ టెంపరేచర్ రేంజ్ హీరో 10 బ్లాక్, హీరో 9 బ్లాక్. సో న్యూ వేవ్ అని చెప్పి గోప్రో వాళ్ళు అయితే లిమిటెడ్ లైఫ్ టైం వారంటీ. మనకైతే ఇది ఎండ్యూరో బ్యాటరీ అని చెప్పి అయితే పంపించారు. సో దీన్ని అయితే మనం ఇప్పుడు చూసేద్దాం డీటెయిల్గా. సో ఇదైతే ఓపెన్ చేయగానే మనకైతే ఇక్కడ బ్యాటరీ ఇచ్చేసారు. దీంట్లో అయితే చిన్న మాన్యువల్, యాజ్ ఇట్ ఈజ్ మాన్యువల్ అయితే పంపించారు. దీంట్లో అయితే చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ప్రో టిప్స్ ఫర్ ది బెస్ట్ కోల్డ్ వెదర్ పర్ఫార్మెన్స్. చార్జ్ ఎండ్యూరో బ్యాటరీ 100% బిఫోర్ ఈచ్ యూజర్. Keep Enduro battery warm by storing it close to your body. Installed in camera is fine when not using. In temperature below 14 degrees Fahrenheit minus 10 degrees Celsius, recording frequent video clips can warm the camera and battery to extend performance. సో ఇదైతే ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఏంటంటే టెంపరేచర్స్ ఎప్పుడైతే బిలో 14 degrees Fahrenheit అండ్ minus 10 degrees Fahrenheit అయితే ఉంటుందో, సెల్సియస్లో ఉంటుందో, రికార్డింగ్ ఫ్రీక్వెంట్ కెన్ వార్మ్ ది కెమెరా అండ్ బ్యాటరీ టు ఎక్స్టెండ్ పర్ఫార్మెన్స్. అంటే ఎండ్యూరో బ్యాటరీ ఏంటంటే దీన్ని అప్పుడు హీట్ అవుతున్న కొద్దీ ఇంకా బ్యాటరీ అనేది పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్టెండ్ చేస్తుంటుంది. ఇంకా ఇది అందుకే ఇది ఎండ్యూరో బ్యాటరీ, అంటే ఎండ్యూరెన్స్ పెంచుతుంది గోప్రోది. ఇంకా అయితే చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇదైతే ఇంతకు ముందులాగా బ్యాటరీ సైజ్ అయితే చాలా పెంచారు గోప్రో వాళ్ళు. ఆల్మోస్ట్ 1700 mAh అయితే ఉంది. సో ఇంకా హెచ్డి కార్డ్ కోసం అయితే మనకైతే బాక్స్లో అయితే హెచ్డి కార్డ్ లేదు. సో నేనైతే ప్రొఫెషనల్ హెచ్డి కార్డ్ అయితే ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. ఇది అరౌండ్ నాకు 600 దాకా పడింది. శాండిస్క్ వాళ్ళది అయితే 4K UHD ఉంది కదా, డ్రోన్ షాట్స్ ఇలాంటి వాటికి అయితే బాగా